నాకు ఫస్ట్ ఆ ప్లాన్ ఎలా వచ్చిందో చెప్పండి, తర్వాత నీకు చాలా డౌట్లు ఉన్నాయి ఆ సినిమా మీద, మీ మీద, ఆ సినిమా మీద. అది మీరు అంటుంటే వెరైటీగా ఉంది. నువ్వు అంటే యాజ్గా తమ్మారెడ్డి అంటే కొంచెం పబ్లిక్ వెళ్ళేటప్పుడు గౌరవం లేకపోతే మళ్ళీ లేదు, పబ్లిక్ మీరే తిట్టేవారు కదా అప్పట్లో. చిరంజీవి నువ్వు అన్నావు సార్ అని తిట్టావు, మీరే తిట్టేవారు. ఎందుకు ఇప్పుడు రేపు మీరు మళ్ళీ తిట్టవచ్చు కదా. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇప్పటికి అర్థమైందా అది? హృదయకాలయం అనే సినిమా వాళ్ళ తాలూకు సార్ అంటే హృదయకాలయం ఏంటన్నా? ఆ సినిమా ఆ రోజు చూసిన వాళ్ళలో మీకు ఒక్కరికే విపరీతంగా నచ్చింది. మిగతా అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు ఆ సినిమా. డబ్బులేసి డ్యాన్స్ చేశారు స్టేజ్ ముందు. హృదయకాలయానికి సంపు కోసం సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు వచ్చి డ్యాన్స్ అంటే విచిత్రం. అది మల్టీప్లెక్స్లో టార్గెట్ ఆడియన్స్. కలర్ ఫోటో అంత క్లాసీ ఫిలింకి ఎట్లా వెళ్ళారు అసలు? కలర్ ఫోటో హృదయకాలయం డ్యామేజే చేసింది సార్ యాక్చువల్గా. ఐడియా అనేది మాత్రం ఒక నా రియల్ లైఫ్లో జరిగిన మా వైఫ్ది నాది ఏదైతే స్టోరీ ఉందో ప్రేమ కథ. అంతే. బేబీలో ప్రేమ హృదయానికి సంబంధించింది, సెక్స్ బాడీకి సంబంధించింది, పెళ్ళి ఇంకో దానికి సంబంధించింది అనే ఉద్దేశమా, లేకపోతే సినిమాటిక్గా అయితే అతను నిజంగా క్షమించాలి అమ్మాయిని. అసలు అట్లీస్ట్ అమ్మాయి వర్షన్ వినాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఆ పనులన్నీ ఏమి చేయడు. సో ఇదే పని బయట 90% ఇదే చేస్తారు, జరుగుతుంది, ఇదే జరుగుతుంది. సో అసలు వీళ్ళు ఎట్లా మీరు తెలుగు వాళ్ళనే పెట్టి ఎలా తీద్దాం అనుకుంటారు? ఎందుకు బాంబే వాళ్ళకి వెళ్ళట్లేదు? మీరు వెళ్ళలేదా, లేకపోతే అక్కడ దొరక ఇళ్ళే దొరికారు బెటర్ అనుకున్నారు? ఎంతో కొంత ఇది నిర్లక్ష్యం అయితే ఉంది. తెలుగు అమ్మాయిల కంటే కూడా ముందు వైష్ణవితో అసలు చెప్పేటప్పుడు, ముందు కథ చెప్పేటప్పుడే ఇట్లాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పారు, చేసిందా? అదే దొంగతనంగా కొంతమంది డైరెక్టర్ లాగా దొంగతనంగా లాస్ట్ మినిట్లో సీన్లో చేయించేశారు. నేను తీసేటప్పుడు కూడా నీకు అబ్జెక్షన్ అనిపిస్తే అక్కడ తాపేస్తా. చిరంజీవి గారు వీళ్ళంతా మీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కదా, వాళ్ళతో ఎప్పుడు సినిమా చేస్తున్నాను. చూశాను కదా నేను మామూలుగా. వాళ్ళ సెట్లోకి వస్తేనే ఒక చిన్న వేరే అట్మాస్ఫియర్ ఉంటుంది అసలు, మారిపోతుంది. సో సినిమా మన చేతిలో ఉండదు అనే ఒక భయం అయితే ఉంది. కాదు, ఇట్లా కొన్ని నిజాల్లో బయటికి మాట్లాడితే నీకు ఇబ్బంది ఉండదు? ఏముంది సార్ ఇబ్బంది, నాకు సంపూర్ణ సినిమా చేయడం వచ్చు, మళ్ళీ చేసుకుంటా. అన్ఫార్చునేట్గా మనతో పాటు కత్తి ఉండేవాడు, కత్తి లేడు. చాలా కొబ్బరిమట్లో యాక్ట్ చేశాడు. ఆ టైంకి మేము చాలా గొడవల్లో ఉన్నాం, కానీ ఈరోజు పలానా రోజు షూటింగ్ అంటే వచ్చేసేవాడు, పబ్లిసిటీ అంటే చేసేవాడు. అందులోకి అదే అవతల నుంచి అంత ప్రెషర్ ఉండేది, అతనికి అంత హింస పెట్టారు. ఆగలేము, మనిషి ఆగలేనంత ప్రెషర్ పెడితే ఎవరిదైనా అంటే పిల్లిని తలుపేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు. తెలుగు సినిమాకి సోషల్ మీడియాతో ఎఫెక్ట్ తీసుకురావచ్చు అని చూపించి ఒక ఊపి అసలు కొత్త వాళ్ళని కొత్తగా చూపించడం, అంటే సినిమాకి టాలెంట్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, అది ఏదో కావాలి అని మాలాంటి వాళ్ళం అంతా చెప్పేవాళ్ళం. అది ఏమి అక్కర్లేదు, తీసి చూపిస్తా చూడండి అని చెప్పి తీసి చూపించాడు. అప్పటి నుంచి మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ప్రొడ్యూసర్ గాను, సినిమా డైరెక్టర్ గాను. సాయి రాజేష్. హాయ్ సాయి రాజేష్, బాగున్నాను సార్. ఏంటి మీరు ఎందుకు, ఎలా ధైర్యం అసలు? ఆ ఫస్ట్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఎవరూ లేకుండా దానికి అసలు ముందు అది అన్నీ వెళ్ళే ముందు అసలు ఫస్ట్ మీరు చెప్పండి, మీరు ఎలా వచ్చారు బ్రీఫ్గా, మీరు ఎందుకు సినిమాల్లోకి వచ్చారు, ఎవరు మీరు? నేనంటే సార్ మన నెల్లూరు, సినిమాలంటే పిచ్చి ఫస్ట్ నుంచి. సో చిరంజీవి గారి ఫ్యాన్ ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూస్తూ వచ్చేవాడిని. సో ఘరానా మొగుడు అనే సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని కోరిక, ఇంకా వచ్చేసాను సార్. ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. ఎవరో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కానీ వచ్చి ఇక్కడ ట్రైల్స్ చేస్తూ వచ్చాను. ట్రై చేస్తూ వచ్చినాక ఈ పిచ్ ప్లాన్ ఎట్ట వచ్చింది, ఇది ఎట్ట చేద్దామని?
నాకు ఫస్ట్ ఆ ప్లాన్ ఎలా వచ్చిందో చెప్పండి, తర్వాత ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి ఆ సినిమా మీద, మీ మీద, ఆ సినిమా మీద. సార్ ముందు ఆ ప్లాన్ ఎలా వచ్చింది మీకు? అది మీరు అంటుంటే వెరైటీగా ఉంది. నువ్వు అంటే యాజ్ డీస్గా తమ్మారెడ్డి అంటే కొంచెం అంటే పబ్లిక్ వెళ్ళేటప్పుడు గౌరవం లేకపోతే మళ్ళీ లేదు తిడతారు. పబ్లిక్ మీరే తిట్టేవారు కదా అప్పట్లో, చిరంజీవి నువ్వు అన్నావు సార్ అని తిట్టావు, మీరే తిట్టారు కదా. ఎందుకు ఇప్పుడు రేపు మీరు మళ్ళీ తిట్టొచ్చు కదా. మేము చిరంజీవి తప్ప నువ్వు అనేవాడిని, నేను అంటే నువ్వు అన్నా ఇప్పుడు అనకూడదు సార్ అని అన్నావు కదా. ఇప్పుడు నేనంటే రేపు పొద్దున మళ్ళీ అంటాము, ఎందుకు వచ్చిన గొడవ? చిరంజీవి గారు తిడతారని మిమ్మల్ని మీ మీద కోపం ఉండేది, కానీ తర్వాత పరిచయం అయిన తర్వాత మిమ్మల్ని అంతే అభిమానించడం స్టార్ట్ చేశాను సార్. ఐడియా అంటే సార్ ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది సార్. మీకు తెలిసి ఉంటుంది అంటే తీస్తే ఖచ్చితంగా ఒక సినిమాకి థియేటర్ రప్పించేది హీరోలు దొరకట్లేదు. 4 హీరోలకి కథ చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నువ్వు తీస్తావా లేదు నమ్మకం లేదన్నారు. ఇంకా ఎవరిని కథ చెప్పినా అసలు అపాయింట్మెంట్కి వెళ్తేనే దాదాపు సంవత్సరం నుంచి 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఆ టైంలో వాళ్ళకి వేరే హిట్ పడితే వేరే డైరెక్టర్ వస్తారు, ఫ్లాప్ పడితే కొత్త వాళ్ళతో చేయరు. ఇంకా అసలు ఎక్కడుందో ఆప్షన్. ఇంకా నేనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రింజ్ ఫిలిం ఒకటి తీసుకుందామని ఒక ఐడియా వచ్చి, అప్పట్లో యార్కు యారు అని ఒక ఫిలిం ఉంది సార్. అది ఎక్కడో తమిళనాడులో ఒక థియేటర్లో రిలీజ్ అయితే దాన్ని పైరసీ ప్రింట్ పెట్టి రిలీజ్ చేశారు. అది చాలా సీరియస్గా ఉంటుంది సినిమా, కానీ విపరీతంగా నవ్వుకుంటాం. దాంట్లో కారు 30,000కి కారు డిజైన్ చేస్తాడు, ఏది మన స్కెచ్ పెన్నులతో గీసి మోడల్ చేసి. సో అక్కడి నుంచి ఐడియా వచ్చి హృదయకాలయం అనే ఒక సినిమా, ఒక ఫేక్ హీరో ఒకరిని తయారు చేసి తీద్దామని ఐడియా అక్కడి నుంచి పుట్టింది. ఐడియా వచ్చింది బట్టి ఆ సినిమా చూస్తారని నమ్మకం ఎట్లా వచ్చింది మీకు అట్లాంటి ఇది పెట్టి? అంటే నేను ఫస్ట్ తీద్దాం అనుకుంది 10 లక్షల లోపల సార్. నేనేమనుకున్నానంటే నాకు పెద్ద సీన్స్గా ఉండి ఒక 10 సీన్లు వైరల్ చేయగలిగితే, అప్పట్లో యూట్యూబ్ రెవెన్యూ ఇప్పుడు ఎంత వస్తుందో నాకు ఐడియా లేదు, చాలా మంచి రెవెన్యూ ఉండేది. సో నాకు యూట్యూబ్ నుంచి ఆ డబ్బులు వస్తాయి చాలు అన్న ఒక ఇది ఉంది. వైరల్ చేయగలిగితే 10 సీన్లు ఆ డబ్బులు రికవర్ అవుతుంది, అట్లీస్ట్ ఒక డైరెక్టర్ అనే ట్యాగ్ అన్నా వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. కాదు, అసలు ముందు మీరు కథ ఆలోచించారా లేకపోతే ఈ వైరల్ చేయటాన్ని గురించి ఆలోచించారు? ఎందుకంటే దానికి మీరు కథ ఎంత ఆలోచించారో నాకు తర్వాత దేవుడి ఎరుగు, కానీ ముందు ఆ హీరో చరిత్ర ఒకటి సృష్టించారు, మీరు పేరు మార్చుకుని స్టీవెన్ శంకర్ అన్నారు. ఇవన్నీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ కలిగించింది అనుకోండి. మాలాంటి వాళ్ళకి అసలు అప్పటికి ఈ సోషల్ మీడియా అనేది తెలియని రోజుల్లో మీరు సోషల్ మీడియా తెచ్చి, నాకు గుర్తు ఫస్ట్ మిమ్మల్నో లేకపోతే ఎవరినో నాకు పరిచయం చేసి శంకర్ పరిచయం చేశాడు. సార్ హృదయకాలయం అనే సినిమా వాళ్ళ తాలూకు సార్ అంటే, హృదయకాలయం ఏంటి అన్న, సోషల్ మీడియాలో చాలా హైప్ సార్, 5 లక్షలు అయిపోయింది ఇప్పటికి అది ఇక్కడ మన క్లబ్లో అంటే. అది నాకేంటో ఆశ్చర్యం, సోషల్ మీడియా ఏంటో యూట్యూబ్ ఏంటో 5 లక్షలు ఏంటో నాకు అసలు అప్పుడు తెలియదు. ఆ తర్వాత సినిమా వచ్చినాక మనకి పరిచయం అయ్యటం చూడటం అన్నీ జరిగినాయి. అప్పుడు మీరు అంటే అప్పుడు మీరంటే బాగా కోపము ద్వేషం ఉండేది సార్ అప్పట్లో. కానీ హృదయకాలయం ఏంటో చూపించి ఒకసారి సినిమా అంటే, అప్పుడు సురేష్ బాబు గారికి వేస్తా మీకు కూడా వేసాను. ఆ సినిమా ఆ రోజు చూసిన వాళ్ళలో మీకు ఒక్కరికే విపరీతంగా నచ్చింది, మిగతా అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు ఆ సినిమా రిలీజ్ ముందు. బట్ గుర్తుంది సార్, ఆ తర్వాత మీరే పూనుకొని డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి అందరితో సెట్ చేశారు. సినిమా బాగున్నప్పుడు చేసాం, బాగుంది కదా ఇప్పుడు, లేకపోతే నవ్వలేం కదా సినిమా. అసలు ఆలోచన అనేది చాలా కొత్త ఆలోచన. బట్ ఈ ఆలోచన ఈ కథ ఎంతసేపు ఆ కథ ఎన్ని రోజులు ఆలోచించారు, ఈ కథ ఎన్ని రోజులు ఆలోచించారు? నేను నిజంగా కథ మా డిస్కషన్ బోర్డులో పెట్టినప్పుడు కరెక్ట్గా యార్కి యారో కథ ఇలా ఉంది కదా, వాడు 30,000 కారు కొన్నాడు, మనం అన్నిటికంటే దీనికంటే ఇంకా వరస్ట్గా ఏముంటుంది అని ఆలోచించినప్పుడు హార్ట్ తయారు చేద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు జస్ట్ 15-20 నిమిషాల్లో కథ పోస్ట్గా పెట్టేశాను సార్ నేను. యాక్చువల్లీ హృదయకాలయం ఒక 2 హృదయ కావ్యం అని రాసి, ఇంకోటి దాన్ని ఏమైనా చేయొచ్చు, వీడు హార్ట్ ఇస్తే అమ్మాయి కాలేయం ఇస్తుంది, ఇలా ఆలోచించి 15-20 నిమిషాలు రాశాను. డైలాగ్ వర్షన్ 1 ఫుల్ డే నా దగ్గర. అప్పుడు చైతన్య చరణ్, ఇప్పుడు కొత్తటాల శివ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో వాళ్ళతో వాళ్ళ ఇంట్లో కూర్చొని, తను గురుచరణ్ వాళ్ళ హస్బెండ్ కూడా నాకు ఫ్రెండ్, జస్ట్ మార్నింగ్ నుంచి నైట్ లోపల కంప్లీట్ డైలాగ్ వర్షన్ రాసేసాను. మరి ఈ దొంగ కథ ఎన్ని రోజులు పెట్టింది? అసలు హీరో పలానా ఫారిన్ నుంచి వచ్చాడు అతను, అది
మీ డైరెక్టర్ స్టీవెన్ ఈ దొంగ కథ అంత ఎన్ని రోజులు రాశారు? ఈ కథ అంతా రాయలేదు సార్, ర్యాండమ్గా నేను ఫేస్బుక్లో సంపులాగా పోస్టులు వేసేవాడిని యాక్చువల్లీ. సంపులాగా ఒకటి, స్టీవెన్ శంకర్ లాగా ఒకటి వేసి, అంటే వీడు బాగా యారగెంట్ అన్నట్టుగా ఫస్ట్ ప్రమోట్ చేసాం. తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు, జనాలు ఎంత యారగెంట్ అయితే అంత తిడుతున్నారు. సో చిన్నగా వేరే రకమైన స్ట్రాటజీతో వెళ్ళి సంపుని ఫైనల్లీ అది బాగా వర్కౌట్ అయింది సార్. బాగా వర్కౌట్, విపరీతంగా వర్కౌట్. మనం చూసాం కదా, మొత్తం సాఫ్ట్వేర్ బ్యాచ్ అంతా వచ్చి డ్యాన్సులు చేయటం. అప్పటికి డ్యాన్సులు చేయటం మానేశారు. ఎప్పుడో నేను మొగుడు గోళ్ళకి చూసా, డబ్బులు వేసి డ్యాన్స్ చేశారు స్టేజ్ ముందు. తర్వాత హృదయకాలానికి చూసాం, మధ్యలో ఒక 30 ఏళ్ళు గ్యాప్ అసలు డ్యాన్సులు చేయటం అనేది లేదు. సో ఆ హృదయకాలానికి సంపు కోసం సాఫ్ట్వేర్ వాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు వచ్చి డ్యాన్సులు అంటే విచిత్రం. అది మల్టీప్లెక్స్లో అంటే టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే సార్, యాక్చువల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టార్గెట్. విపరీతంగా వచ్చింది అసలు. ఆ తర్వాత సినిమాకి వచ్చేసరికి మళ్ళీ అట్లాగే మళ్ళీ ప్యారడీ చేశారు కదా, కొబ్బరి మట్ట. దాన్ని తిట్టాను నేను, బూతులు మరి అంత బూత్ ఏంటి, బట్ అది విపరీతంగా పే చేసింది. ఈ 2 సినిమాలు చేసినాక, ఇప్పుడు హృదయకాలం అంటే అవుట్ అండ్ అవుట్ ప్యారడీ చేశారు, బట్ ఇది ఒక రకమైన బూతులో ప్యారడీ చేశారు. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్, కలర్ ఫోటో అంత క్లాసీ ఫిలింకి ఎట్లా వెళ్ళారు అసలు? అఫ్కోర్స్ రోజు చెప్పేవాడిని, నీలో టాలెంట్ ఉందా, నువ్వు వేరే చేయవా అంటే నా మాట వినేవాడివి కాదు, కానీ తర్వాత నీ టాలెంట్ నాకు తెలియకుండా చూపించేసి. నాకు కలర్ ఫోటో హృదయకాలం డ్యామేజే చేసింది సార్ యాక్చువల్లీ. అంటే అటు సైడ్ ఛాన్సుల్ సైడ్ యాక్చువల్ చెప్పాలంటే, అక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఎవరైతే హీరోలు దొరకలేదని సినిమాలు స్టార్ట్ చేశానో, ఈ సినిమాలు ఇవి చేసిన తర్వాత అసలు పోయింది యాక్సెస్. అప్పుడు ఎందుకో ఒక డెసిషన్లో ఈ 2 కథలు పిక్ చేసుకున్నాను సార్, కలర్ ఫోటో, బేబీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి అని, ఒకటి ప్రొడ్యూస్ చేసి ఒకటి డైరెక్షన్ చేద్దాము అనే ఫీలింగ్లో కలర్ ఫోటో కేవలం మర్యాద కోసమే సార్ తీసింది. ఎట్లాగో హీరో రారు మనకి, ఒక చిన్న హీరో. దీంట్లో కూడా బేబీలో కూడా ఒక 2 కొత్త వాళ్ళు అప్పుడు అనుకున్న టైంలో. ఆ మర్యాద కోసం తీసాము, దాన్ని నిజంగా దానికి తగ్గట్టే నేషనల్ అవార్డు వచ్చింది. ఐడియా అనేది మాత్రం నా రియల్ లైఫ్లో జరిగిన మా వైఫ్ది నాది ఏదైతే స్టోరీ ఉందో అదే అంతే. సూపర్ ఫిల్మ్. ఇమీడియట్గా బేబీకి వచ్చేటప్పటికి డైరెక్ట్ చేసాం, మళ్ళీ మధ్యలో ఎందుకు డైరెక్ట్ చేయలేదు కలర్ ఫోటో? నేను డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. తర్వాత బేబీ అది 2 ఒకటేసారి వర్క్స్ స్టార్ట్ అయినాయి. సో నాకు సందీప్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండే అప్పుడు ఆ టైంలో, సందీప్, సుహాస్ వీళ్ళందరూ. సో తనతో తను మంచి రైటింగ్ అంతా చాలా బాగా రాస్తాడు సార్ యాక్చువల్లీ. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, డైలాగులు బాగా రాస్తాడు మనోడు అనేది. కంప్లీట్లీ ఇంకా తనకి ఇచ్చేసాను అప్పుడు ప్రాజెక్ట్. డైలాగ్స్ అతను రాశాడు, స్క్రీన్ కథ నాది ఉంటుంది. ఇది బేబీ ఎవరినో రాశారు మొత్తం? లేదు, బేబీ కంప్లీట్లీ నాది. కథ బేబీలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా ఉద్దేశంలో ప్రేమ హృదయానికి సంబంధించింది, సెక్స్ బాడీకి సంబంధించింది, పెళ్ళి ఇంకో దానికి సంబంధించింది అనే ఉద్దేశమా, లేకపోతే మనిషికి వేరువేరేగా ఉంటాయని అసలు ఆలోచన ఏంటిది? ఎంటైర్ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను, కానీ ఇదే చెప్పాలని బేబీలో అలా అనుకొని ఏం చేయలేదు సార్ యాక్చువల్లీ. నేను ఏంటంటే ఫస్ట్ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, అది అంత ఈజీగా మర్చిపోవటం అనేది కుదరదు అనే థాట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాను సార్. అంటే దాంట్లో రకరకాల విషయాలు చెప్పాను నేను, లైక్ ఫాదర్ లవ్ అప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. అంటే అల్టిమేట్గా ఏం చెప్పాలి అనేది మాత్రం ఫస్ట్ లవ్ గురించి అన్నట్టుగానే చెప్పాను సార్ అంతే. బట్ ఫస్ట్ లవే కదంటే నాకు అర్థమైంది ఏంటంటే లవ్కి సెక్స్కి సంబంధం లేదు అనేది అనిపించింది నాకు సినిమా చూసినాక. అంటే ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కాదన్న, ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని పరిస్థితుల్లో మార్పు ఉండదు, నీ కథలో ఒక రకం పరిస్థితుల్లో ఆ అమ్మాయి కానీ ఇంకొక కొన్ని పరిస్థితులు రేపు అయ్యి ఉండొచ్చు, తెలియకుండా ఆ అమ్మాయి ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు.
నువ్వు ప్రేమించిన వాడిని ఆమె క్షమాగార గుణం ఉండాలి. నేను క్షమించలేనప్పుడు ప్రేమ కదా, అంటే సెక్స్ కోసం నువ్వు ప్రేమించావా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అంటే అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉందా అసలు మనం చెప్పదలుచుకున్నాం? లేదు. నేను ఇక్కడ ఈ సినిమాని బయట సొసైటీలో ఎంత రియాలిటీ ఏంటి అనేది, అంటే సినిమాటిక్గా అయితే అతను నిజంగా క్షమించాలి అమ్మాయిని. అసలు అట్లీస్ట్ అమ్మాయి వర్షన్ వినాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఆ పనులన్నీ ఏమి చేయడు. సో ఇదే పని బయట 90% ఇదే చేస్తారు, ఇదే జరుగుతుంది. సో నేను ఈ సినిమాని మాత్రం ఆ సినిమాటిక్ వేలో వెళ్ళకుండా బయట ఏది జరుగుతుందో ఆ రియాలిటీ చూపిద్దామని చేశాను సార్. రియాలిటీ చూపించావు, కానీ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నాను చెప్తుంది కదా, నా బాడీ చెడిపోయినా కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నీకోసం ఉన్నాను నేను చెప్తుంది కదా. అవును, నువ్వు మళ్ళీ రియాలిటీలో ఉండలేదు కరెక్ట్ అనుకుంటే, రియాలిటీలో అయిపోయినాక ఆ అమ్మాయి మర్చిపోయి ఇంకోటి దగ్గరికి మూవింగ్ ఆన్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మెజారిటీ. నువ్వు చెప్పి అమ్మాయి మొదటి నుంచి చాలా స్ట్రాంగ్గా వాడినే ప్రేమించింది. అసలు వీడిని ఎప్పుడు ఏ రోజు ప్రేమించలేదు. వీడిని ప్రేమించాను, వాడినే ప్రేమించానని చెప్తుంది కదా. నేను చెడిపోయినా కానీ నీతోనే ప్రేమించాను, వాడితో ఏదో ఒక క్షణం అట్ట అయింది తప్ప నేను ప్రేమించాను, నువ్వు నాకు కావాలంట. అవును, వీడు కాదండి. అవును, మామూలుగా రియాలిటీలో మీరు చెప్పే రియాలిటీలో నేను చెప్పేది వాళ్ళు ఇంకెందుకు అయిపోయింది వాళ్ళతో అయిపోయిందని వర్గీకరణం లాగా ఈ సెక్షన్ అయిపోయింది ఆ సెక్షన్కి వెళ్దాం అనే ఫీల్ లేదు. మరి అంటే ప్రేమలు జెన్యున్ గానే ఉన్నాయి సార్. యాక్చువల్లీ దాంట్లో అయితే ఉన్న కథలు చాలా ఉంటాయి. మనకు తెలిసిన కథలు మనకు తెలియని కథలు నువ్వు చెప్పి మనకు తెలియని కథలు కాదు, అవి బయటికి రావు. అంతే, బయటకు వచ్చినా ఇంకో రకంగా వస్తాయి. అదే ఇట్లాగే రావాలి అనే రూల్ ఏం లేదు, రకరకాలుగా వస్తాయి. మళ్ళీ కొత్త కథలు ఏం చెప్తున్నావు ఈసారి, ఏం చెప్పదలుచుకుందాం? ఇప్పుడు 2 సినిమాలు అనౌన్స్ చేశాను సార్. యాక్చువల్లీ ఒకటి ఆనంద్ వైష్ణవి సేమ్ కాంబినేషన్లో, ఒకటి తర్వాత హారిక లేఖ్య అని మరి ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాను సంతోష్ చౌబన్ వాళ్ళిద్దరితో కలిపి ఒకటి 2 ప్రేమ కథలే. ఒకటి బేబీ ఆన్ ప్రొడక్షన్లో దాంట్లో రాసుకున్నాను. సో ఆనంద్కి విపరీతంగా నచ్చింది అనమాట ఆ టైంలో. సో ఫాలో అప్ ఫిల్మ్గా ఇప్పుడు చేసిన గమ్ అనేసి రిలీజ్ తర్వాత ఉంటాయి కదా నాకు కూడా అన్నట్టుగా తీసుకున్నా. 2 బెస్ట్ లవ్ స్టోరీస్ సార్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మనం తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు హిందీ వాళ్ళకి బాంబే వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాం. బికాస్ మీ హృదయకాలంలో కన్నడ అనుకుంటా అమ్మాయి, తెలుగు అమ్మాయి. సో అసలు వీళ్ళు మీరు తెలుగు వాళ్ళనే పెట్టి ఎలా తీద్దాం అనుకుంటున్నారు? ఎందుకు బాంబే వాళ్ళకి వెళ్ళలేదు? మీరు వెళ్ళలేదా, లేకపోతే అక్కడ దొరక వీళ్ళే దొరికారు బెటర్ అనుకున్నారు? ఫస్ట్ సినిమాకి దొరకలేదు సార్, అంటే సంపు పక్కన చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి. తర్వాత నుంచి తెలుగు తింటున్నాను సార్. అంటే ఫస్ట్ అసలు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి సార్ మనకి, అందుకనే వెళ్తారేమో. అంటే తెలుగు అమ్మాయిలు గట్టిగా చూస్తే ఒక 20 మంది ఉంటారు, 20-25 మంది అంతే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్యూజ్ నెంబర్ బయటకు వస్తుంది. కానీ ఫస్ట్ నేను చెప్పేది ముందు, నేను డైలాగ్ బేస్డ్ సినిమాలు రాస్తాను సార్. డైలాగులే మెయిన్ అన్నట్టుగా సినిమాలు ఉంటాయి. దానికి డబ్బింగ్తో అచీవ్ చేయటం అనేది ఇంపాసిబుల్. అసలు సీన్ బాగా వచ్చిందా లేదా మానిటర్లో వాళ్ళు ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అసలు నాకు ఎక్కదు ముందు చూడడానికే అసలు. సో ఖచ్చితంగా డైలాగు మాట్లాడగలిగి మనం చెప్పే ఫీల్ అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళే. కాబట్టి మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళతోనే వర్క్ చేయడం చేస్తాను. తనే కాదు, ఇంక ఉన్న వాళ్ళ ప్రతి టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళతోనే ఉండాలనేది థింగ్ అనమాట. సో తెలుగు వాళ్ళు బాగానే ఉంటున్నారు మనకి, అండ్ సక్సెస్ఫుల్, అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే చేసేవారు కాబట్టి. బట్ మరి మిగతా ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు తెలుగు వాళ్ళని ట్రై చేయట్లేదని మేము జనరల్గా అడుగుతున్నాం. మనకి కామెంట్ కాదు, ఏమో సార్, నాకు కూడా దీనికి లాజిక్ అర్థం కాదు. ఎందుకు వీళ్ళు, నేను బేబీ తర్వాత కూడా నేను వేరే ప్రాజెక్ట్స్లో చూస్తున్నాం కదా, ఎంతో కొంత ఇది నిర్లక్ష్యం అయితే ఉంది. తెలుగు అమ్మాయిల కంటే కూడా ముందు ఫస్ట్ వెతకటమే బెంగళూరు, మలయాళీస్, బాంబే, ఈ 3లో ఎత్తారు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాయి. రీజన్ అయితే తెలియదు. కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకైతే ఇస్తారు కదా, మాకెందుకు ఎవరని అదే ఫెసిలిటీలు అడిగే తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇమీడియట్. పెర్ఫార్మెన్స్ గురించి అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తామో మాకు అంతే ఇవ్వాలి. వాళ్ళ ఫ్లైట్ టికెట్ అడితే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు, స్టే, ఇవన్నీ ఉన్నాయి. రీజన్ అయితే నాకు తెలియదు సార్. నేను వైష్ణవితో వర్క్ చేశాను కదా, ఎంత అంటే
మేము 30-40 టేకులు కూడా ఎక్స్ప్రెషన్ గురించి తీసుకునేవాళ్ళం. అమ్మాయి ఇది. సో నేను ఒక అరగంట నేను మాట్లాడితే ఒక టేక్ గురించి అమ్మాయి వింటది, అర్థం చేసుకుంటుంది. వేరే వాళ్ళతో అసలు నాకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు వైష్ణవితో చేసావు కదా, అంటే మనకి జనరల్గా ఏమంటారంటే మనకి వీళ్ళు ఓపెన్గా ఉండరు, కొంచెం సెక్స్ ఐ మీన్ సీన్లకి ఇబ్బంది పడతారు తెలుగు వాళ్ళు, మన వాళ్ళు అని అంటారు. వైష్ణవితో అసలు చెప్పేటప్పుడు ముందు కథ చెప్పేటప్పుడే ఇట్లాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పారు, చేసిందా? అదే దొంగతనంగా కొంతమంది డైరెక్టర్ లాగా దొంగతనంగా లాస్ట్ మినిట్లో సీన్లో చేయించేశారు? లేదు లేదు లేదు, ఆ అమ్మాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్లు ఏవి పెడతాను, ఎంతవరకు చూపిస్తాను, అవన్నీ ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత రెండో రోజు కేవలం ఈ సీన్లు ఎలా తీస్తానని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ అమ్మాయికి ఇది చెప్పాను. మీ ఫాదర్ ఉండొచ్చు, మీ మదర్ ఉండొచ్చు, తీసేటప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నేను తీసేటప్పుడు కూడా నీకు అబ్జెక్షన్ అనిపిస్తే అక్కడ ఆపేసి కానీ నేను నీకు 2-3 ఆప్షన్స్ ఇస్తాను, ఆ షాట్ ఎలా తీయాలని, సో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఇవన్నీ ప్రామిసులు చేసి ఎందుకంటే నాకు తెలుసు సగంలో అమ్మాయి నేను చేయనంటే అసలు కథే దాని మీద అయినప్పుడు. సో ఆ అమ్మాయితో కంఫర్టబుల్గానే, సో మన తెలుగు వాళ్ళు కంఫర్టబుల్గా చేస్తారు. నా ఉద్దేశం ఆ అమ్మాయిని తక్కువ చేయటం, నిన్ను తక్కువ చేయటం. అంటే మనం జనరల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు చెయ్యరు సార్, రారు సార్, మనకి రారు, తెలుగు వాళ్ళకి ఏదో ఉంది అంటారు. భయం కొంతమందికి, ఎక్స్పోజర్ ఉంటుందని, అది ఈ సీన్స్ ఇట్లా ఉంటాయని. వైష్ణవి బాగా చేసింది కదా, చాలా బాగా చేసింది. అసలు అంటే మన వాళ్ళకి ఇంకా లోపల బ్రెయిన్లో కొన్ని ఉన్నాయి సార్. యాక్చువల్లీ సీరియల్లో చేసిన వాళ్ళతో పెట్టుకోరు, చెల్లెలి క్యారెక్టర్లు చేసిన వాళ్ళని పెట్టుకోరు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకొని పెట్టుకోరు. ఇప్పుడు వైష్ణవి అన్నీ చేసింది. చెల్లెలుగా, బన్నీకి చెల్లెలుగా యాక్ట్ చేసింది. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ సిస్టర్ సార్ అమ్మాయి. ఒక 6-7 సినిమాల్లో సిస్టర్ రోల్స్ చేసింది అమ్మాయి. అర్జున్ అంటే గుర్తొచ్చింది, అర్జున్, చిరంజీవి గారు వీళ్ళంతా నీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కదా, వాళ్ళతో ఎప్పుడు సినిమా చేస్తున్నాము. వాళ్ళు ఇవ్వాలి సార్ ఛాన్స్. వాళ్ళు దృష్టికి వెళ్ళటమే, వాళ్ళు అన్ని ఫంక్షన్లకి నీకు వాళ్ళే ఉంటారు కదా. అంటే నాకు బేసిక్గా అంత స్టార్స్ డైరెక్షన్ చేయాలి అనే మైండ్ సెట్ లేదు సార్ యాక్చువల్లీ. అంటే నాకు చూశాను కదా, నేను మామూలుగా వాళ్ళ సెట్లోకి వస్తేనే ఒక చిన్న వేరే అట్మాస్ఫియర్ ఉంటుంది అసలు. సో సినిమా మన చేతిలో ఉండదు అనే ఒక భయం అయితే ఉంది, కానీ మా ప్రొడ్యూసర్ ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ సినిమా ఎవరినో ఒక హీరోని తీసుకొస్తే నువ్వు చేయాల్సిందే అంటున్నారు. చూడాలి. కాదు, ఇట్లా కొన్ని నిజాలు బయటకు మాట్లాడితే నీకు ఇబ్బంది ఉండదు? ఏముంది సార్ ఇబ్బంది, నాకు సంపూర్ణ సినిమా చేయడం వచ్చు, మళ్ళీ చేసుకుంటా. అట్లా కాదు కదా, ఇప్పుడు మనం ఒకసారి డైరెక్టర్ అయిపోయినాక, సక్సెస్ ఒకసారి వచ్చినాక ఇంకా పైకి వెళ్ళాలి. అసలు ఏం లేదు సార్, కథలు చెప్పాలని కోరుకుంటుంది, రిలీజ్ హిట్లు కొట్టాలని కోరుకుంటుంది, కానీ పైకి వెళ్ళాలని కోరిక లేదు. సినిమా తీయటము, ఆ ప్రాసెస్, రిలీజ్, ఇదే అల్టిమేట్గా చూపిస్తుంది. ప్యాషన్ ఉంటే ప్యాషన్ కడుపు నిండితే చాలు. ఈ మధ్య ఫేస్బుక్లో నీది ఒక పెద్ద కథ చూసా, కథ కాదు, ఈ ఏమంటారు, కృతజ్ఞత భావాలు ఉండట్లేదు జనానికి, అది ఇది అని చెప్పి ఎవరిని అంత హర్ట్ చేశారు, అంత పెద్ద పోస్ట్ పెట్టాం. ఎప్పుడు సార్ ఇది? ఈ మధ్య ఏదో పెట్టాం, మనిషిని గౌరవించే మనం ముందుకు తీసుకెళ్ళినాక వాళ్ళు మళ్ళీ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సంపుకి నేను సంపుది కూడా ఎగ్జాంపుల్ పెట్టావు. అంటే అతను ఏం చేశాడని కాదు, పాపం ఇట్లా చేశాను, అతను రివర్ట్ అవ్వకపోవచ్చు, అటువంటిది ఏదో సంథింగ్ ఏదో ఉంది దాంట్లో పూర్తిగా. మేబీ కలర్ ఫోటో టైంలోనే పెట్టుంటానేమో. కలర్ ఫోటో టైంలో అది ఇప్పుడు మీకు ఎప్పుడు కనిపించుంటాయి. ఆ కలర్ ఫోటో టైంలో చాలా ఫ్రిక్షన్ జరిగింది సార్ బాగా, అంటే అందరి మధ్యలో. అంటే ఆ సినిమా నేను అనుకోవడం, అది నా కథ, నేను చాలా మనసు పెట్టి ఆ సినిమా తీయటం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. నేను ఎంత ఫేస్ చేశాను, నల్లగా ఉండటం గురించి, ఆ సింగిల్ సైడ్ లవ్లో పెయిన్ తాలూకు. ఆ టైంలో అందరితో నాకు ఆ టీం మొత్తం ఒకటైంది, నేను ఒకటి అవ్వాల్సి వస్తుంది. బట్ ఆ సినిమాని చివరి వరకు మోసుకెళ్ళింది నేను ఒక్కడనే, డౌట్ లేదు. నేను ఎంతో కొంత బన్నీవాస్ గారు. సో ఆ టైంలో ఏదో ఆవేశం వచ్చి పెట్టేస్తుంటాను. అంతే. పెద్ద మెసేజ్ ఉందంటే మనం ఎవరికైనా ఏదైనా చేస్తాం కానీ వాళ్ళు మనని అంత బాధ పెట్టవచ్చు అనేది సంథింగ్, దాని అర్థం ఉండొచ్చు. అంత బాధ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అని డౌట్ వచ్చింది. మనం ఆ రోజే ఫోన్ చేద్దాం అనుకున్నా, తర్వాత మళ్ళీ ఎందుకు లేదని చెప్పి చేయలేదు. నాకు అంటే
అది గ్రాటిట్యూడ్ అనేది సంపు ఒక్కడిలోనే నాకు బాగా తెలుస్తుంటుంది సార్. ఇప్పుడున్న వాళ్ళలో కూడా ఈ బేబీలో చేసిన వాళ్ళతో వచ్చిన ఉంటుంది, కానీ అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కదా. ఒక్కసారి నాకు అసలు నువ్వు ఎవరితో గ్రాటిట్యూడ్గా ఉన్నావురా, విఎన్ఐహెచ్ గారి కన్నా గ్రాటిట్యూడ్గా ఉన్నావా లేదా అసలు అని ఒక్కసారి చెక్ చేసుకుంటా. అట్లా ఆయనే మామూలు కలవడం విష్ చేయడం తప్ప ఎండ్లో పెట్టాలి నాకు నేను మాత్రం అట్లా ఉన్నానా లేదా అని ఒక లైన్ పెట్టాలి. అయితే ఏంటంటే మనం సినిమాలు చేయటం అంటే మనం అందరం అంటే మెజారిటీ ఓ ప్యాషన్తో వస్తాం ఇక్కడికి. వచ్చినాక ఎవరికి చేశారనేది ఇక్కడ మనకేం తెలియదు. ఓ నీ కథ అద్భుతం అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాడి పెర్ఫార్మెన్స్ అద్భుతం అయ్యి ఉండొచ్చు, లేకపోతే డైలాగ్ రైటర్ది డైలాగ్ ఉండొచ్చు, డైరెక్టర్ చేసిన ఎగ్జిక్యూషన్ అయ్యి ఉండొచ్చు. ఏది వచ్చిందో కానీ మొత్తానికి టీం వర్క్ సక్సెస్ అవుతుంది. అయిన తర్వాత ఎవరికి ఉంటారు, ఎవరి చదువు ఆ సాగు వాడి వస్తూ ఉంటారు. అంతే సార్. సో ఇప్పుడు మనతో కలిసి ఉంటారా, కలిసి ఉండరా, వెళ్ళిపోయారా, మనం దాన్ని ఆలోచించడం అనేది వేస్టే నా పాయింట్. ఉండాలి అనేది మానవత్వం, హ్యూమన్ థింకింగ్. కానీ వాళ్ళు ఉన్నారా లేరా అని ఆలోచించామంటే మన క్రియేటివిటీ చచ్చిపోతుంది, అనవసరం. మనం చాలా క్రియేటివ్గా ఆలోచించకపోతే నువ్వు ఆ 4 కథలు చేయలేవు. అంత క్రియేటివ్గా ఆలోచించే మనిషి ఎటువంటి ఆలోచించకూడదు అసలు. ఆడు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. ఇటుగా ఇందాక చెప్పావే, ఆడు ఎవడు చేయకపోతే మళ్ళీ సంపు కాదు ఇంకో సంపుని పుట్టిస్తా. దట్ ఈస్ ద స్పిరిట్. అది ఉండాలి తప్ప మనకి వీడికి చేసాం మళ్ళీ చేయడం ఏంటి, ఆడికి చేసాం వీడికి చేయడం అనేది ఉండకూడదు. ఐ థింక్ నాకు ఈ మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటా. అంటే కలర్ ఫోటో టైంలో నాకు ఉన్నది, ఒక్క సినిమా కొట్టి బేబీ కొట్టి చెప్తా అందరికీ, ఎక్కి అందరితో మాట్లాడాలి, ఇది ఈ టైప్లో ఉండేది. కానీ బేబీ కొట్టిన మరుక్షణం నాకు అసలు కోపం పోయింది. అని పోయింది అసలు టాపిక్ అది. అసలు ఈరోజు మీరు మాట్లాడితే చెప్పానే కానీ నేను ఎక్కడ బయట మాట్లాడలేదు ఎవరి గురించి కూడా. ఐ థింక్ కోపం కూడా అనవసరం. అంటే మనం పడతానే ఉంటాం, కింద మీద పడతా ఉంటాం, నడుస్తూ ఉంటుంది. సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్లు వస్తాయి, కానీ ఆవేశం అనవసరం. ఎందుకంటే అది తమ్మారెడ్డి గారికి ఇప్పుడు తమ్మారెడ్డి వరదా గారికి ఇప్పటికి అర్థమైందా అది అన్నా? లేకపోతే ఇంటర్వ్యూస్ చెప్తున్నారా? లేదు నేను సీరియస్గా చెప్తాను. ఇప్పటికీ అది అర్థమైందా సార్, లేకపోతే ఎప్పటికీ అర్థమైందా అని మీకు? నేను పగబట్టలేదు, కానీ ఆవేశం బ్రాండ్ అంబాసిడర్. నాకు ఆవేశం ఇప్పుడు నాకు నచ్చకపోతే నీకు ఫోన్ చేసి ఏమైనా చండాలంగా తీసావు అని చెప్తానికి అది ఇప్పటికీ ఉంది, అది బాదు. సో నేను నీ నాటకంగా నీకు ఫోన్ చేసి ఇప్పుడు మొన్న బీబీ సక్సెస్ ఇచ్చినాక నెక్స్ట్ ఏదో ఫెయిల్యూర్ ఇచ్చాను, లేదా అదిరిపోయింది ఏం తీసావయ్యా అని నేను అటువంటి చేయలేదు. మీరు చేయలేరు కూడా, ఇంపాసిబుల్. ఇది ఏంటంటే గ్రాటిట్యూడ్ అనుకునేది మనం అసలు అనుకో. నేను ఎప్పుడు నువ్వు నా స్టేట్మెంట్లు ఎప్పుడని చూడు, పలానా వాడు ఎందుకు చేయలేదు మళ్ళీ మీ సినిమా అంటే నేను అడగలేదు, అతను చేయలేదు, అవసరం ఎందుకు? నేను నా డబ్బులు తక్కువ చేస్తాను, అతను చేశాను. ఇప్పుడు మనం సంపుతో తీసావు, లేకపోతే నేను ఇంకో పెద్ద ఎక్స్ హీరోతో చేశాను. ఆ రోజు నాకున్న ఫైనాన్షియల్ కండిషన్కి అతను నా డబ్బులకు వచ్చాడు కాబట్టి నేను తీశాను. కరెక్ట్. నాకు కావాల్సిన అవసరానికి వచ్చాడు కాబట్టి తీశాను. అందుకని అతని జీవితాన్ని ఉద్ధరిస్తాను నేను సినిమా తీయలేదు. కరెక్ట్. నేను తీయనప్పుడు అతను నాకు మళ్ళీ చేయట్లేదు నేను ఎందుకు అనుకోవాలి? నా అవసరానికి నేను వాడుకున్న, యాక్చువల్ చెప్పాలంటే చిన్నోడో పెద్దోడో కొత్తోడో పాతోడో వదిలేసి నేను వాడుకున్నాక చేయలేదని అనుకున్నానంటే నా అంత ఫూల్ ఇంకెవడు ఉండడు. నేను అది ఎప్పుడు చెప్తా, ఇవాళ చెప్తా. అందుకని నాకు అవతల వాళ్ళ మీద ఎప్పుడు కోపం రాదు. నాకు కోపాలు వచ్చాయంటే వేరే విషయాల మీద కోపాలు వస్తాయి. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఎప్పుడో ఒక 15-20 ఏళ్ళ నుంచి తెలుసు, నువ్వేదైనా చేస్తాంటే చేసే తప్పు ఇతనికి ఇది చేయకూడదు అని చెప్తాను. అది నీకేం అవసరం అంటే నేనేం చెప్పలేను. అది నాకున్న చనువు కొద్దీ చెప్పాను నేను అంటాను. మీలాంటి వాళ్ళు కోపపడతారు, ఎందుకంటే అటువంటి మీకు నోరు మూసి కూర్చోవచ్చు కదా అనేవాళ్ళు అంటూ ఉంటారు. అంతే తప్ప నువ్వు అర్థం చేసుకున్నంత, నాకు ఎంతవరకు అర్థం చేసుకున్నావు తెలియదు, కానీ నేను నెగిటివ్గా ఎప్పుడు అసలు ఆలోచించిన ఎవరిని గురించి. చెప్పేటప్పుడు అది విధానం సరిగ్గా ఉండకపోవచ్చు, నా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉండక ఎదుటోడు నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు తప్ప నేను నెగిటివ్ లేదు. ఒకసారి మీతో ఒక రోజు ట్రావెల్ అయిన మనిషి ఇంకా అతను మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది సార్. ఇప్పుడు నేను నెల్లూరులో కూర్చొని వేరే తమ్మారెడ్డి వరద గారిని చూసేవాడిని, ద్వేషించేవాడిని. ఒక రోజు పరిచయంలోనే నాకు అర్థమైపోయింది ఏంటి మీరు మీ ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, హార్ష్ ఉండటం. ఒక్కోసారి అది కాంట్రవర్సీ అవ్వద్దు ఏదో వద్దు, కానీ మీ అసలు ఉద్దేశం ఏంటనేది మాలాంటి వాళ్ళకి మాత్రమే బాగా తెలుస్తుంది. ఏమైనా చాలా రోజులు కలిసాం సార్, సంతోషం. థ్యాంక్ యూ. ఫైనల్లీ మీతో ఇంటర్వ్యూ చేయించుకున్నా. నా ఇంటర్వ్యూ కోసం వచ్చేవాళ్ళు ఉండేవారు, నేను ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిన వాళ్ళు వస్తున్నారు. సంతోషం. థ్యాంక్ యూ.
ఆ స్టేజ్ వచ్చినందుకు మన వాళ్ళంతా అట్లా పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. అన్ఫార్చునేట్గా మనతో పాటు కత్తి ఉండేవాడు, కత్తి లేడు, చాలా బ్యాడ్. నాకు పర్టికులర్గా కత్తి చాలా, అవును కత్తి ద్వారా నువ్వు వచ్చావు నా దగ్గరికి. అవును. అతను నా పర్సనల్ చాలా హెల్ప్. అంటే ఏది కావాలన్నా గబుక్కున సాయి రాజేష్ అంటే గబుక్కున నెంబర్ తీసి ఫోన్ చేసి ఇవ్వటం, లేకపోతే నెంబర్ ఇచ్చి నన్ను ఫోన్ చేయమంటాం, ఏది అడిగినా కానీ అతనే నాకు ఉండేవాడు, పక్కన ఉండేవాడు. నాకు హృదయకాలేం టైంకి గొడవలు ఇవన్నీ ఏం ఉండేవి కాదు సార్. అప్పుడు వేరే మహేష్ కత్తి ఉండేవాడు అతను. ఎందుకంటే మీరు మా గ్రోత్ 0 నుంచి చూశారు కాబట్టి, తర్వాత ఎంత ఈ మేము సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎంత మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా కూడా సినిమా విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు సార్. కొబ్బరిమట్లో యాక్ట్ చేశాడు, ఆ టైంకే మేము చాలా గొడవల్లో ఉన్నాం, కానీ ఈరోజు పలానా రోజు షూటింగ్ అంటే వచ్చేసేవాడు, పబ్లిసిటీ అంటే చేసేవాడు. అందులోకి అదే మంచోడు. అనవసరంగా ఒక్క ట్రాప్ తప్పు చేశాడు అతను. నేను కూడా బాగా తిట్టేవాడిని. తిట్టి మనకు ఉండొచ్చు, ఎవరితో అయినా విరోధాలు ఉండొచ్చు, కానీ విరోధాన్ని ఇంకో రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. బట్ అన్ఫార్చునేట్ అంటే అతన్ని, అంటే మీరు అప్పుడు లేరు కదా, మేము చూసేవాళ్ళం కదా, అవతల నుంచి అంత ప్రెషర్ ఉండేది అతనికి, అంత హింస పెట్టారు. ఆగలేము, మనిషి ఆగలేనంత ప్రెషర్ పెడితే ఎవరిదైనా అంటే పిల్లి తలుపేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు. సో అతనికే కాదు ఎవరికైనా కానీ నేను తర్వాత నేను కూడా పోస్టులు పెట్టా, ఎవరిని అట్లా తిట్టొద్దు, మనం ఎందుకు తిట్టాలి, మనకు అవసరం ఏంటి అని. తిరగబడడం అంటే అనవసరమైన ఇది కదా, జరగకూడదు, భవిష్యత్తులో ఎటువంటివి ఉండకూడదు. బట్ వీ లాస్ట్ ఎ గ్రేట్ ఫ్రెండ్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నమస్తే.